Morning, children. Welcome to Institute of Mathematical Foundations. We are at what chemistry foundation classes. In this chemistry foundation classes, 27 classes we completed. Now we are at what 28th class. This 28th class is related to what symbols and what elements. Symbols of what elements. Symbols of elements concept గురించి మనము చదవాలనుకుంటున్నాం. So in this what symbols of elements, symbols of what elements concepts. So we have what, how many elements, total 118 elements we have. So these 118 elements, we should what remember all the elements, and what while we are what studying what any topic which is related to the chemistry, we always what we should, if you want to write every time the name of the element, it is a very what a difficult task and time waste process. ప్రతిసారి ఎలిమెంట్స్ నేమ్స్ అన్ని రాసుకుంటూ హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ కంబైన్స్ విత్ ఈచ్ అదర్ అండ్ ఫార్మ్డ్ వాటర్ అని కనుక ఉంది అనుకోండి, హైడ్రోజన్ ఆక్సిజన్ కంబైండ్ అవుతుందని ప్రతిసారి హైడ్రోజన్ దాని స్పెల్లింగ్ ఆక్సిజన్ స్పెల్లింగ్ మొత్తం రాయాలంటే చాలా చాలా టైం వేస్ట్ అవుతుంది. అదేవిధంగా మీరు మీ డైలీ లైఫ్ లోపల చాలా చూస్తుంటారు. ఏటీఎం పోతున్నాం అంటారు. ఎవరైనా ఆటోమేటిక్ టెల్లర్ మిషన్ పోతున్నామని అంటారా? సో అది చాలా అంటే ప్రతిసారి ఆ పదాన్ని వాడాలి అని అంటే చాలా లెందీగా అవుతుంది, రాయడం చాలా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి సింబాలిక్ వేలో రిప్రజెంట్ చేస్తున్నాం. సో రిప్రజెంటేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ సింబాలిక్ వే ఈజ్ కాల్డ్ యాజ్ వాట్ సింబల్. రిప్రజెంటేషన్ ఆఫ్ ఎలిమెంట్ ఇన్ ఏ షార్ట్ ఫామ్ అన్నమాట. సింబల్ అంటే ఏంది? రిప్రజెంటేషన్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్, representation of an element in short form. In what? Short form. Short hand form లోపల, షార్ట్ ఫామ్ లోపల, సింపుల్ ఫామ్ లోపల వ్రాయాలి. ఏంటి? ఎలిమెంట్ని సింపుల్ ఫామ్లో రాయాలి. అయితే వన్ సైంటిస్ట్, ద నేమ్ ఆఫ్ ద సైంటిస్ట్ ఈజ్ వాట్? బెర్జీలియస్. Berzelius said that take what as a symbol of the element as the first letter of the element in ఇంగ్లీష్లో మనం ఒక నేమ్ రాస్తున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోజన్ ఎలిమెంట్ రాస్తున్నాను నేను. హైడ్రోజన్ ఎలిమెంట్ కనుక రాస్తే ఫస్ట్ లెటర్ ఏముంది? హైడ్రోజన్. సో దట్స్ వై హీ సెడ్ దట్ వాట్, హీ ప్రపోజ్డ్ దట్ వాట్, టేక్ ఫస్ట్ లెటర్ యాజ్ అ సింబల్ ఆఫ్ దట్ ఎలిమెంట్. ఆ ఎలిమెంట్ యొక్క సింబల్గా తీసుకోమని చెప్పడం జరిగింది. ఎవరు అతను? బెర్జీలియస్ అనే సైంటిస్ట్. సో ఇఫ్ వాట్ ఫస్ట్ లెటర్ ఈజ్ ఆల్వేస్ వాట్ ఇఫ్ ఇట్ ఈస్ రిపీటెడ్, ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ టేక్ వాట్ ఫ్లోరిన్. ఫ్లోరిన్ని కనుక తీసుకుంటే దీని సింబల్ ఏంటి? ఎఫ్. తర్వాత ఫెర్రమ్, FERRUM, ఫెర్రమ్ అంటే ఏంది? ఐరన్. సో ఈ ఫెర్రమ్కి కూడా మళ్ళీ దీన్ని రాయాలి అని అంటే ఆల్రెడీ ఎఫ్ అనేది వచ్చింది కాబట్టి యూ టేక్ వాట్? సెకండ్ లెటర్. If second letter is also repeated, you can take what? Third, fourth, ఏదో ఒక లెటర్ని. సో ఇన్ ద ప్లేస్ ఆఫ్ సెకండ్ లెటర్ ఆల్రెడీ రిపీట్ అయింది, సెకండ్ది లెటర్ని వదిలిపెట్టి థర్డ్ ఫోర్త్ అట్లా తీసుకోవడం జరుగుతుంది. ఆ విధంగా ప్రపోజ్ చేసినాడు. సో బెర్జీలియస్ చెప్పిన విషయం ఏమిటి? బెర్జీలియస్ ఏం చెప్పినాడు? టేక్ ఫస్ట్ లెటర్ యాజ్ ద సింబల్ ఆఫ్ ద ఎలిమెంట్. ఇఫ్ ఫస్ట్ లెటర్ ఈజ్ వాట్ రిపీటెడ్, టేక్ వాట్? సెకండ్ లెటర్. అంటే ఫస్ట్ లెటర్ ఆల్రెడీ తీసుకుంటే, ఈ ఫస్ట్ లెటర్ ఆల్రెడీ వాట్ టేకెన్, సో వీ టేక్ వాట్? సెకండ్ లెటర్ అంటే ఫస్ట్ అండ్ సెకండ్ లెటర్ కాంబినేషన్ యాజ్ ద సింబల్ ఆఫ్ దట్ ఎలిమెంట్. హీలియం ఉందనుకోండి, హీలియం ఆల్రెడీ హెచ్ వచ్చేసింది కాబట్టి యూ టేక్ వాట్? హీలియం సింబల్ యాజ్ హెచ్ఈ. అట్లా తీసుకోవడము జరుగుతుంది. ఇట్లా తీసుకోవాలని చెప్పిన సైంటిస్ట్ ఎవరు? బెర్జీలియస్ అనే సైంటిస్ట్. ఇప్పుడు అర్థమైందా? సింబల్ అంటే ఏంటిది? షార్ట్ హ్యాండ్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ ఆర్ సింబాలిక్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఎలిమెంట్ ఈజ్ కాల్డ్ యాజ్ వాట్? సింబల్ ఆఫ్ దట్ ఎలిమెంట్. దానికి బెర్జీలియస్ ఇచ్చిన ఐడియా ఏంటి? టేక్ ఫస్ట్ లెటర్ యాజ్ ద వాట్? సింబల్ ఆఫ్ ద ఎలిమెంట్ అని చెప్పినాడు. సో ఇప్పుడు సింగిల్ లెటర్, ఒకటే లెటర్ ఉన్న ఎలిమెంట్స్ కొన్ని తీసుకుందాం. సింబల్స్ ఆఫ్ ఎలిమెంట్స్ విత్ సింగిల్ లెటర్. సమ్ ఎలిమెంట్స్ లెట్ వి కన్సిడర్ symbols of elements with single letter. Symbols of elements with single letter. ఒకటే లెటర్ ఉన్న ఎలిమెంట్స్ తీసుకుందాం కొన్నిటిని.
So what are they? For example, let I am taking what, hydrogen. హైడ్రోజన్ యొక్క సింబల్ ఏంటిది? హెచ్ గా రాస్తాం. నైట్రోజన్ సింబల్ ఎట్లా రాసుకోవాలి? ఎన్ గా రాయాలి. కార్బన్ సింబల్ ఎట్లా రాయండి? సి గా రాయండి. ఫ్లోరిన్ ఎస్ ఫ్లోరిన్ ఎఫ్. సల్ఫర్ ఎస్. యూ కెన్ రైట్ ఆక్సిజన్ ఓ. అట్లా మనము రాయవచ్చును. సో ఇవి ఏంటి మనకు సింబల్స్ ఆఫ్ వాటర్ ఎలిమెంట్స్ విత్ సింగిల్ లెటర్ ఉన్న వాటికి కొన్ని ఎగ్జాంపుల్స్ రాసినాను. ఓకేనా? అట్లనే టూ లెటర్స్ యూజ్డ్ యాజ్ వాటర్ సింబల్స్. రెండు లెటర్స్ కలిపి యూజ్ చేసిన ఎలిమెంట్స్ కొన్ని తీసుకుందాం. రెండు లెటర్స్ కలిపి యూజ్ చేసిన ఎలిమెంట్స్. సో నియాన్కి ఏం తీసుకున్నారు? ఆల్రెడీ ఎన్ వచ్చేసింది కాబట్టి ఎన్ఈ తీసుకున్నాం. సోడియం కన్ఫ్యూజ్ అవుతారు. సో మ్యాగ్నీషియం సింబల్ ఏంటి? ఎంజి. అల్యూమినియం సింబల్ ఏఎల్. సిలికాన్ symbol SI. So in such a way what we take what so many elements are there with two letters and so many elements are there with single letter. So ఇప్పుడు వీటికి ఎగ్జాంపుల్స్ గా నేను ఇచ్చినాను, కొన్ని ఎగ్జాంపుల్స్ గా ఇచ్చినాను. ఇవేంటి మనకు ఎలిమెంట్స్ యొక్క సింబల్స్. ఈ ఎలిమెంట్స్ యొక్క సింబల్స్ తీసుకోవడంలో we took what first letter and second letter, first two letters as a symbol of the element in in the name of that ఇంగ్లీష్ నేమ్లో నుంచి ఫస్ట్ లెటర్ కానీ లేదా ఫస్ట్ టూ లెటర్స్ కానీ మనం సింబల్స్గా తీసుకున్నాం. కొన్ని ఎలిమెంట్స్కి లాటిన్ నేమ్స్ తీసుకున్నారు. కొన్ని ఎలిమెంట్స్ నేమ్స్ ఆర్ వాట్ బేస్డ్ ఆన్ దేర్ సైంటిస్ట్ బేస్డ్ ఉన్నాయి. కొన్ని ఎలిమెంట్స్కు సైంటిస్ట్ నేమ్స్ పెట్టినారు. కొన్ని ఎలిమెంట్స్కు లాటిన్ నుంచి తీసుకోవడం జరిగింది. కొన్ని ఎలిమెంట్స్ జర్మన్ నుంచి తీసుకున్నారు. కొన్ని ఎలిమెంట్స్ను ప్లానెట్స్ నుంచి తీసుకున్నారు. కొన్ని ఎలిమెంట్స్ ల్యాబ్స్ లేదా కంట్రీస్ నేమ్స్ నుంచి తీసుకోవడం జరిగింది. అవి మనకు ఎంట్రన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో దే ఆర్ ఇంపార్టెంట్. సో కాబట్టి ఫస్ట్ ఇవి కాపీ చేసుకోండి. ఇవి కాపీ చేసుకున్న తర్వాత వి విల్ గో టు ఫర్దర్ టాపిక్. ఓకే చిల్డ్రన్స్, నౌ వాట్ లాటిన్ నేమ్ బేస్డ్ నుంచి కొన్ని ఎలిమెంట్స్ తీసుకోవడం జరిగింది. ఆ ఎలిమెంట్స్ చూద్దాం. ఒకటి ఏంటి అంటే యాంటీమోనీని ఏమంటారా? స్టీబియం. లాటిన్లో ఏమంటారు? స్టీబియం. సో ఇన్ దిస్ వాట్ సింబల్ ఈజ్ టేకెన్ యాజ్ వాట్? ఎస్బి. స్టీబియం యొక్క సింబల్ ఎట్లా తీసుకున్నారు? ఎస్టీగా తీసుకోలేదు, ఎస్బిగా తీసుకున్నారు. నెక్స్ట్ వన్ యూ టేక్ వాట్? కాపర్ యొక్క లాటిన్ నేమ్ క్యూప్రమ్. సింబల్ ఈజ్ వాట్? సియు. ఓకేనా? సింబల్ ఈజ్ వాట్? సియు. నెక్స్ట్ వన్ గోల్డ్ ఏమంటారు? ఆర్ఎం అంటారు. సింబల్ ఈజ్ వాట్? ఏయు. సింబల్ ఎట్లా తీసుకున్నారు? ఏయుగా తీసుకున్నారు. ఐరన్ ఎలిమెంట్ను ఫెర్రమ్, లాటిన్ నేమ్ ఫెర్రమ్ నుంచి దాని యొక్క సింబల్ను ఎఫ్ఈగా తీసుకున్నారు. ఆఫ్టర్ దట్ లెట్ యూ టేక్ వాట్? లెడ్ని ఏమంటారు? ప్లంబం అంటారు. సో ఇది పిబి, ప్లంబం పిబి, దాని యొక్క సింబల్ లాటిన్ నేమ్ నుంచి తీసుకోవడం జరిగింది. ఆఫ్టర్ దట్ వాట్? మెర్క్యూరీని ఏమంటారు? హైడ్రార్జియం అంటాము. హెచ్జిగా తీసుకోవడము జరిగింది. దీని తర్వాత నెక్స్ట్ వన్ పొటాషియం నేము ఏ లాటిన్ నేమ్ అది? కాలియం. సింబల్ ఏంటి? కే. నెక్స్ట్ వన్
సిల్వర్ సిల్వర్ అర్జెంటం, దాని సింబల్ ఏంటిది ఏజీ. ఆఫ్టర్ సిల్వర్ నెక్స్ట్ సోడియం, దాన్ని ఏమంటారు నేట్రియం, లాటిన్లో నేట్రియం అంటారు, ఈఎన్ఏ. లాటిన్లో ఏమంటారు నేట్రియం అని అనడం జరుగుతుంది, ఈఎన్ఏ. నెక్స్ట్ది టిన్. టిన్ టిన్ ఏమంటారు స్టానం అంటారు. అదేంటి దాని సింబల్ ఏంటి ఎస్ఎన్, దాని సింబల్ ఏంటిది ఎస్ఎన్. నెక్స్ట్ వన్ టంగ్స్టన్. టంగ్స్టన్ టంగ్స్టన్ ఇది ఓల్ ఫ్రమ్, దీన్ని డబ్ల్యూ చే చూపెడతారు. ఓల్ ఫ్రమ్ డబ్ల్యూ చే చూపెట్టడం జరుగుతుంది, డబ్ల్యూ చే చూపెడతాము. ఇది మాత్రము జర్మన్ నేమ్, ఇది ఒకటి జర్మన్ నేమ్, ఓకేనా. జర్మన్ నేమ్ నుంచి తీసుకోవడం జరిగింది, జర్మన్ లాంగ్వేజ్. ఇదేమో లాటిన్ నేమ్స్. చూడండి, మనం చదివేది ఎలిమెంట్ చదవడం మాత్రం కాపర్ అని చదువుతాం, కానీ దాని సింబల్ రాయడం మాత్రం QCU అని రాయాలి. ఎందుకు CU అని రాయాలి? దాని లాటిన్ నేమ్ అయిన క్యూప్రమ్ నుంచి తీసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్ ఉందనుకోండి, మీరు గోల్డ్ అనే చదువుతారు. ఇక్కడ గోల్డ్ అంటే జిఓ అనే GE అనే ఉందా? లేదు. ఎందుకు లేదు అంటే లాటిన్ నేమ్ అయిన ఆరం నుంచి తీసుకున్నారు కాబట్టి AU అని ఉన్నది. లాటిన్ నేమ్ అయిన ఆరం నుంచి తీసుకున్నారు కాబట్టి AU అని ఉన్నది. ఇట్లా తీసుకోవడం జరుగుతుంది. మొత్తం ఇవి ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి చూడండి, 11 ఎలిమెంట్స్ ఉంటాయి. 1 2 3 4 5 6 7 8 9 10 11. ఈ 11లో 10 ఏమో లాటిన్, ప్యూర్ లాటిన్. 10 ఈజ్ వాట్ లాటిన్ నేమ్స్ అండ్ 1 ఈజ్ జర్మన్ నేమ్, ఓకేనా. ఇవి గుర్తుపెట్టుకోవాలి మీరు, ఓకేనా. ఈ 10 గుర్తుపెట్టుకోండి. ఈ 10 ఇవి కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత సమ్ నేమ్స్ ఆఫ్టర్ ద సైంటిస్ట్ బేస్డ్ నేమ్స్ ఏమొచ్చినాయో చూద్దాం. ఎలిమెంట్స్ నేమ్డ్ ఆఫ్టర్ సైంటిస్ట్ చూద్దాం. సైంటిస్ట్ బేస్డ్ నేమ్స్ ఏమైనా ఉన్నాయా? సో నౌ లెట్ మీ టేక్ వాట్ క్యూరియం. ఫస్ట్ వన్ ఈజ్ వాట్ క్యూరియం. సో ఏ సైంటిస్ట్ నేమ్ మీద ఇచ్చినారు? మేడం క్యూరీ. మేడం క్యూరీ అనే సైంటిస్ట్ నేమ్ మీదుగా ఇది ఇవ్వడం జరిగింది. దీని సింబల్ ఏంటిది? CM. మేడం క్యూరీ రేడియో యాక్టివిటీ మీద చాలా చాలా ఎక్స్పెరిమెంట్స్ చేసింది ఆమె. అయితే రేడియో యాక్టివ్ సబ్స్టెన్సెస్ అంటే ఏంటివంటే విచ్ కెన్ వాట్ డికంపోజ్డ్ బై దేర్ ఓన్ సెల్ఫ్ డికంపోజింగ్ మెటీరియల్స్, సెల్ఫ్ డికంపోజింగ్ ఎలిమెంట్స్ ఆర్ సబ్స్టెన్సెస్. డికంపోజ్ అయినప్పుడు డేంజరస్ రేడియేషన్స్ వస్తాయి. రేడియో యాక్టివ్ అంటే సెల్ఫ్ డికంపోజ్ అయ్యేది, తనంతర తానే నాశనం అయ్యేది. ఆ విధంగా అయ్యేటప్పుడు చాలా చాలా డేంజరస్ రేడియేషన్స్ రిలీజ్ అవుతాయి. ఆ డేంజరస్ రేడియేషన్స్ ఆమె మొత్తం స్కిన్ మీదకి వచ్చి స్కిన్ మీద పడడం వల్ల స్కిన్ క్యాన్సర్ వచ్చి చనిపోవడం జరిగింది. మేడం క్యూరీ, జూలియట్ క్యూరీ. మేడం క్యూరీ హస్బెండ్ జూలియట్ క్యూరీ. మేడం క్యూరీకి 2 ఫీల్డ్స్లో, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ 2 ఫీల్డ్స్లో నోబెల్ ప్రైజ్ వస్తుంది. దట్ ఈస్ వెరీ వెరీ వాట్ గ్రేట్ ఇష్యూ. క్యూరియం మేడం క్యూరీ పేరు మీదుగా వచ్చింది. ఐన్స్టీనియం ఏ సైంటిస్ట్ పేరు మీదుగా వచ్చింది? ఐన్స్టీనియం. ఆల్బర్ట్ ఐన్స్టీన్. ఆల్బర్ట్ ఐన్స్టీన్ తెలుసా ఎవరో? ES సింబల్ ఏంటి? ES. ఆల్బర్ట్ ఐన్స్టీన్ E=mc² అనే ఒక పెద్ద సిద్ధాంతాన్ని, థియరీని ప్రపోజ్ చేసినాడు. సో ఈజ్ ఏ వెరీ వెరీ గ్రేట్ సైంటిస్ట్, చాలా చాలా గ్రేట్ సైంటిస్ట్. E=mc² థియరీని ప్రపోజ్ చేయడం జరిగింది. దాని రిలేటివ్ థియరీ అంటారు. ఆయన చాలా ప్రపోజ్ చేసినాడు. ఐన్స్టీన్ ఒక గొప్ప సైంటిస్ట్ ఇతను. ఆఫ్టర్ దట్ ఫెర్మియం. సో ఎవరు వీళ్ళు? ఎన్రికో ఫెర్మి నేమ్ మీదుగా ఇవ్వడం జరిగింది. ఎన్రికో ఫెర్మి సింబల్ ఈజ్ వాట్? FM.
ఓకేనా. ఫెర్మి ఈజ్ ద గ్రేట్ సైంటిస్ట్. ఆయన పేరు మీదుగా ఒక యూనిట్ కూడా ఉంది, ఫెర్మి యూనిట్ అంటారు. 10⁻⁻13 సెంటీమీటర్స్ 1 ఫెర్మి. 1 ఫెర్మి ఈజ్ ఈక్వల్ 10⁻⁻13 సెంటీమీటర్స్ ఆర్ 10⁻⁻15 మీటర్స్. ఇది యూనిట్. సైంటిస్ట్ సింబల్, ఒక ఎలిమెంట్ కూడా సింబల్ ఇవ్వడం జరిగింది ఆయన పేరు మీదుగా. నెక్స్ట్ వన్, లెట్ వి టేక్ వాట్ నొబీలియం. నొబీలియం ఆల్ఫ్రెడ్ నోబెల్. తెలుసా ఆల్ఫ్రెడ్ నోబెల్ ఎవరో? నోబెల్ ప్రైజ్ అంటారు. నోబెల్ ప్రైజ్ విన్నారు కదా. నోబెల్ ప్రైజ్ చాలా ఎక్కువ కృషి చేసిన వారికి, గొప్ప సిద్ధాంతాలు ప్రతిపాదించిన వాళ్ళకి, లేదా డిసీజెస్కి, కొన్ని డిసీజెస్ వస్తున్నాయి కదా మనకు. ఈ టైంలో కరోనా డిసీజ్ వచ్చింది. ఇట్లా తెలియని డిసీజెస్ ఏమన్నా వస్తే వాటికి మందును కనుగొన్న వాళ్ళకి కానీ, పీస్ శాంతి గురించి ట్రై చేసిన వాళ్ళకి కానీ, ఇట్లా వాతావరణంలో వచ్చే మార్పుల గురించి తెలుసుకునే వాళ్ళకి కానీ, ఇట్లా ఒక ఫీల్డ్లో చాలా గ్రేట్ ఎక్స్పెరిమెంట్స్ చేసిన వాళ్ళకి ప్రైజ్ ఇస్తున్నారు, నోబెల్ ప్రైజ్ అని. సో $1 million ఆఫ్ మనీ ఇస్తారు. సో అది ఆల్ఫ్రెడ్ నోబెల్ ఏం చేసినాడు, ఈయన డైనమైట్ కనుక్కుంటాడు. ఏంటిది? డైనమైట్ అంటే ఏంది? పేలుడు పదార్థం. రాళ్ళు రప్పలు అంతకుముందు ఏం చేసేవాళ్ళు, అన్ని ఇనుప వాటితోటి వాటిని పగలగొట్టేవాళ్ళు. అది చాలా కష్టంగా కూడుకునేది. సో ఈయన కనుక్కున్న డైనమైట్ నుంచి ఏమైంది, దాని లోపల డైనమైట్ని పెట్టి దానికి సర్క్యూట్ ద్వారా కరెంటును పాస్ చేస్తే అది పేలుతుంది. డామ్ అని పేలి రాళ్ళను మొత్తం అన్ని చిన్న చిన్న పీసెస్గా పగలగొడుతుంది, బాంబు లాగా ఉంటుంది. దాన్ని కనుక్కున్నాడు. దీన్ని అమ్మడం వల్ల సమ్ క్రోర్స్ ఆఫ్ $1 million వచ్చినాయి. సమ్ క్రోర్స్ ఆఫ్ $1 million వస్తే వాటిని అన్నిటి ఏం చేయాలని ఆలోచించి ఆయన నార్వే బ్యాంకుకు అప్పిస్తాడు. నార్వే బ్యాంకుకి ఏం చేస్తాడు, అప్పిచ్చినాడు. ఆ అప్పు మీద వచ్చే ఇంట్రెస్ట్ ఏదైతే ఉంటుందో ఆ ఇంట్రెస్ట్ను ఇట్లా డిఫరెంట్ ఫీల్డ్స్ లోపల ఎక్స్పెరిమెంట్స్ చేసి సమాజానికి ఉపయోగపడే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రైజ్ ఇవ్వమని చెప్పడం జరిగింది. అతను ఎవరు వారు? నోబెల్, ఆల్ఫ్రెడ్ నోబెల్. ఆయన అనుకున్నది ఏంటి? డైనమైట్. దాన్ని అమ్మడం వల్ల కొన్ని $1 million ఆఫ్ రూపీస్ వచ్చినాయి. అవి ఏ బ్యాంకులో పెట్టిండు? నార్వే కంట్రీలో ఉన్న బ్యాంకులలో పెట్టినాడు. ఓకేనా. సో దిస్ ఈస్ వాట్ అబౌట్ ద కాన్సెప్ట్ రిలేటెడ్ టు వాట్ నొబీలియం అండ్ ఆల్ఫ్రెడ్ నోబెల్. Next, let me take one of the great scientist, borium. So element is borium, BOH, borium. So ఎవరి పేరు మీద ఇచ్చినారు? బోర్ పేరు మీద ఇచ్చినారు. ఎవరి పేరు మీద ఇచ్చినారు? నీల్స్ బోర్. సో నీల్స్ బోర్ పేరు మీద ఇవ్వడం జరిగింది. అదేంటిది? బోరియం అనేది నీల్స్ బోర్ పేరు మీద ఇచ్చింది. నీల్స్ బోర్ ఏం చేసినాడు? అటామిక్ మోడల్స్ని ప్రపోజ్ చేసినాడు. ఆటంలో చిన్న ఆటమే చాలా చిన్న పార్టికల్ అని చదివినాం ఇంతకుముందు క్లాస్లో. ఆటమ్ ఈజ్ నాట్ ఫర్దర్ డివిజిబుల్. ఆటమ్ ఇంకా డివైడ్ అవుతుందా? డివైడ్ కాదు. కానప్పటికీ ఇట్ ఈజ్ కంపోజ్డ్ విత్ సమ్ మోర్ స్మాలర్ పార్టికల్స్. అది డివైడ్ కాదు కానీ అందులో ఇంకా కొన్ని చిన్న పార్టికల్స్ ఉన్నాయి. ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎట్లున్నాయి అని చెప్పిన ఆయన ఒక సిద్ధాంతాన్ని ప్రపోజ్ చేసినాడు. ఎవరతను? బోర్ అటామిక్ మోడల్ అంటాం. అట్లా ప్రపోజ్ చేయడం వల్ల ఆయన పేరు మీదుగా కూడా ఒక ఎలిమెంట్ ఇచ్చినారు. దట్ ఈస్ అబౌట్ వాట్? బోరియం. ఏంటిది? బోరియం. నెక్స్ట్ వన్, రూథర్ఫోర్డినియం. ఎవరు? రూథర్ఫర్డ్ సైంటిస్ట్ పేరు మీద ఇవ్వడం జరిగింది. దాని యొక్క సింబల్ ఏంటిది? RF. రూథర్ఫోర్డ్ అనే సైంటిస్ట్ బోర్ యొక్క గురువు. బోర్ సైంటిస్ట్ యొక్క గురువు ఎవరు? రూథర్ఫర్డ్ ప్రపోజ్ చేసిన కొన్ని ఎక్స్పెరిమెంటల్ ఎవిడెన్సెస్ మీదనే బోర్ అటామిక్ మోడల్ని ప్రపోజ్ చేసినాడు. రూథర్ఫర్డ్ ఆల్ఫా స్కాటరింగ్ ఎక్స్పెరిమెంట్ అనే ఒక గ్రేట్ ఎక్స్పెరిమెంట్ చేసినాడు. గ్రేటెస్ట్ ఎక్స్పెరిమెంట్ ఆర్ గ్రేట్ ఎక్స్పెరిమెంట్ విచ్ వాజ్ డిడ్ బై హూమ్? రూథర్ఫర్డ్. ఆ ఎక్స్పెరిమెంట్ చేసిన ఫలితంగా అతని పేరు మీదుగా ఒక ఎలిమెంట్ యొక్క సింబల్ ఇవ్వడం జరిగింది. దాన్నే రూథర్ఫోర్డినియం అంటారు. ఏమంటారు? రూథర్ఫోర్డినియం. ఇవి సైంటిస్ట్ బేస్డ్ సింబల్స్. ఇవి కాపీ చేసుకుంటే ఆఫ్టర్ దట్ నేమ్స్ ఆఫ్ కంట్రీస్ అండ్ ల్యాబొరేటరీస్ పేరు మీద ఏమైనా ఉన్నాయేమో చూద్దాం. కాపీ చేసుకోండి. ఎలిమెంట్స్ నేమ్డ్ ఆఫ్టర్ కంట్రీస్ అండ్ ల్యాబ్స్.
నెక్స్ట్ కంట్రీస్ అండ్ ల్యాబ్స్. సమ్ ఎలిమెంట్స్ వర్ నేమ్డ్ బేస్డ్ ఆన్ కంట్రీస్ అండ్ ల్యాబ్స్. కంట్రీ బేస్డ్గా ఉన్నవి, ల్యాబ్ బేస్డ్గా ఉన్నవి చూద్దాం. బెర్కీలియం, వేరే కలర్లో పెట్టి బెర్కీలియం. బెర్కీలియం ఏ కంట్రీ, ఏ దాన్ని బేస్గా చేసుకొని ఇచ్చినారంటే సిటీ ఆఫ్ బెర్క్లీ. సిటీ ఆఫ్ వాట్? బెర్క్లీ. సో దీని యొక్క సింబల్ ఏంటి? బెర్కిలియం యొక్క సింబల్ ఏంటిది? బీకే. సో సిటీ ఆఫ్ బెర్క్లీ, సిటీ ఆఫ్ బెర్క్లీ పేరు మీదుగా బెర్కిలియంకి నేమ్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇది కాలిఫోర్నియం. కాలిఫోర్నియం, కాలిఫోర్నియం దేని పేరు మీదుగా ఇచ్చినారు? యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా నేమ్ మీదుగా ఇచ్చిన ఎలిమెంట్ ఏంటిదిరా? కాలిఫోర్నియం. దాని యొక్క సింబల్ ఏంటిది? సిఎఫ్. దాని సింబల్ ఏంటిది? సిఎఫ్ అనేది కాలిఫోర్నియం యొక్క సింబల్. నెక్స్ట్ ది పొలోనియం. పొలోనియం, పోలాండ్, మేడం క్యూరీ కంట్రీ. పోలాండ్, పోలాండ్, పొలోనియం. దీని సింబల్ ఏంటిది? పిఓ. పోలాండ్ దేశం పేరు మీదుగా ఇచ్చిన నేమ్ ఏంటిది? పొలోనియం. అమెరికా పేరు మీద కూడా ఒకటి ఉంది, అమెరీషియం. అమెరీషియం అదేంటిది? అమెరికా. అమెరికా పేరు మీదుగా అమెరీషియం ఉన్నది. అమెరికా అంటే ఏంటిదిరా? ఏఎం. ఏఎం నేమ్ అంటాం. దాని సింబల్ ఏంటిది? అమెరీషియం సింబల్ ఏంటిది? ఏఎం. నెక్స్ట్ రష్యా పేరు మీదుగా కూడా ఉంది, రుతీనియం. రుతీనియం, రష్యా. రష్యా పేరు మీదుగా ఉంది. దాని యొక్క సింబల్ ఏంటిది? ఆర్యు. రుతీనియం యొక్క సింబల్ ఏంటిది? ఆర్యు. నెక్స్ట్ జర్మనీ నేమ్ పేరు మీదుగా ఉన్నది, అది జర్మేనియం. జర్మేనియం ఏ కంట్రీ పేరు మీదుగా ఉంది? జర్మనీ పేరు మీదుగా ఉంది. దాని యొక్క సింబల్ ఏంటిది? జిఈ. జర్మేనియం యొక్క సింబల్ ఏంటిది? జిఈ. ఇవి వేటి పేరు మీదుగా ఉన్నవి? కంట్రీ పేరు మీదుగా కానీ ల్యాబ్ పేరు మీదుగా కానీ ఉన్న ఏంటివి అవి? సింబల్స్. కంట్రీ పేరు మీద కానీ ల్యాబ్ పేరు మీద కానీ ఉన్న సింబల్స్. ఇవి కాపీ చేసుకోండి. కాపీ చేసుకుంటే ప్లానెట్ నేమ్ మీదుగా ఉన్నాయి చూద్దాము. నెక్స్ట్ ప్లానెట్ నేమ్స్ మీద ఏమైనా ఉన్నాయా చూద్దాం. ఎలిమెంట్స్ నేమ్డ్ ఆఫ్టర్ ద ప్లానెట్స్. ప్లానెట్స్ నేమ్ మీదుగా ఉన్నవి చూద్దాం. సో ప్లానెట్స్ నేమ్ మీదుగా ఉన్న ఎలిమెంట్స్, లెట్ వి టేక్ వాట్? యురేనియం. యురేనియం ఏ ప్లానెట్? యురేనస్ అంతే కదా? యురేనస్, యురానస్. యురానస్ నేమ్ మీదుగా ఉంది. యురేనియం సింబల్ ఏంటిదిరా? యు. యు ఈజ్ ద సింబల్ ఆఫ్ వాట్? యురేనియం. నెక్స్ట్ వన్ నెప్ట్యూనియం. నెప్ట్యూనియం వాట్ ప్లానెట్ మీదుగా? నెప్ట్యూన్ ప్లానెట్ పేరు మీదుగా నెప్ట్యూనియం ఉన్నది. దాని సింబల్ ఏంటిది? ఎన్పి. దాని సింబల్ ఏంటిదిరా? ఎన్పి. నెక్స్ట్ వన్ ప్లూటోనియం. ప్లూటో. ప్లూటో ప్లానెట్ పేరు మీదుగా ఉంది. ప్లూటోనియం, ప్లూటోనియం యొక్క సింబల్ ఏంటిది? పియు. పియు. సో దీస్ ఆర్ ద వాట్? సో నేమ్స్ ఆఫ్ వాట్? ఎలిమెంట్స్ బేస్డ్ ఆన్ సమ్ ప్లానెట్స్. ప్లానెట్స్ నేమ్ మీదుగా ఉన్నాయి. సో ఇవి గుర్తుపెట్టుకోవాలి మీరు. ప్లానెట్స్ నేమ్ మీదుగా ఉన్నవి ఏంటివి? సిటీ ఆర్ వాట్? యూనివర్సిటీ. కంట్రీ పేరు మీదుగా ఉన్నవి ఏంటివి? సైంటిస్ట్ బేస్డ్ ఏంటిది? లాటిన్ నేమ్ ఏంటిది? జర్మన్ నేమ్ ఏంటిది? జర్మనీ పేరు మీదుగా ఉన్న భాష ఏంటిది? ఆ జర్మన్ కంట్రీలో ఉన్న లాంగ్వేజ్ పేరు మీదుగా ఉన్నది ఏంటిది? ఆ జర్మన్ కంట్రీ పేరు మీదుగా ఉంది జర్మేనియం. జర్మన్ భాషలో ఉన్నదేమో వోల్ఫ్రమ్. ఓకేనా? వాటిని గుర్తుపెట్టుకోవాలి మీరు. గుర్తుపెట్టుకొని ఇవన్నీ కూడా కాపీ చేసుకొని జాగ్రత్తగా చదవండి. చదివితే దీనికి సంబంధించినవన్నీ కూడా క్వశ్చన్స్కి ఆన్సర్స్ చేయగలుగుతారు. ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి ద క్వశ్చన్స్ ఆర్ గివెన్ ఇన్ డిఫరెంట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్, you are able to write. So now our class is what? 28. Chemistry foundation class what? 28. ఓకేనా? ఈ 28 క్లాస్కి సంబంధించిన క్లాస్ వర్క్ ఏం చేస్తారు? క్లాస్ వర్క్ నోట్బుక్లో బోర్డు మీద ఏవైతే చెప్పినానో అవన్నీ కూడా క్లాస్ వర్క్ నోట్బుక్లో కాపీ చేయండి. దీని తర్వాత నెక్స్ట్ వన్ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ క్వశ్చన్స్.
ఈ కాన్సెప్ట్ మీకు ఈజీగా అర్థం అవడం కోసము ఐ విల్ ప్రిపేర్, ఇంకా చేయలేదు, చేస్తాను. ఐ విల్ ప్రిపేర్ వాట్, సో 1 సెంటెన్స్ క్వశ్చన్ అండ్ 1 సెంటెన్స్ ఆన్సర్. ఆన్సర్ కంపల్సరీ ఒకటే సెంటెన్స్లో ఉండాలి. మీకు ఇట్లా చదవగానే అర్థం కావాలి, మైండ్ లోపల స్టోర్ అయిపోవాలి. ఆ విధంగా కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ క్వశ్చన్స్ తయారు చేస్తాను, క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్. దీని తర్వాత ఇవి నేర్చిన తర్వాత హోంవర్క్ రాయాలి, హోంవర్క్ చేయండి. అంటే దీని మీద కొన్ని క్వశ్చన్స్ ఇస్తాను, ఆ క్వశ్చన్స్కి సాల్వ్ చేయండి. హోంవర్క్ తర్వాత నెక్స్ట్ వచ్చేది ఏంటిది, ఎగ్జామ్. హోంవర్క్ తర్వాత ఏంటిది, ఎగ్జామ్. సో కాబట్టి ఈ హోంవర్క్ చేసిన తర్వాత ఎగ్జామ్ చేయండి. ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్, దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్. ఓకేనా? సో ఇది ఎవరికైతే కావాలనుకుంటున్నారో వాళ్ళు ఏం చేయండి, ఆ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. చేస్తే ఆ ఇన్స్టిట్యూట్ వాళ్ళు మీకు ఏం చేస్తారో ఇవి ఫ్రీగానే సప్లై చేయడం జరుగుతుంది. ఎందుకంటే దిస్ ప్రోగ్రామ్ ఈజ్ రిలేటెడ్ టు గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్. గవర్నమెంట్ స్కూల్లో ఐఐటి మెడికల్ స్థాయి వాళ్ళు చదివే విధంగా, వాళ్ళ లోపల నాలెడ్జ్ డెవలప్ చేసే విధంగా ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేయడం జరిగింది. కాబట్టి ఫ్రీగానే పంపించడం జరుగుతుంది. నేను టీచ్ చేస్తున్నాను, కానీ వాళ్ళకు కూడా టీచ్ చేస్తున్నాను, వాళ్ళు పంపించడం జరుగుతుంది. దే విల్ గెయిన్ మనీ ఫ్రమ్ ద అదర్ సోర్సెస్. వాళ్ళు వేరే సోర్సెస్ నుంచి మనీ తీసుకుంటారు, ఇక మనకు సంబంధం లేని విషయం అది. సో నేను టీచ్ చేస్తున్నాను, పంపించడం వాళ్ళు పంపిస్తారు. ఆ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. దే విల్ సెండ్ యూ ఆల్ ద మెటీరియల్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ PDF. ఓకేనా? రైట్. బాయ్ బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.